సాయి బంధువులారా, మనం ఇప్పుడు ఆన్లైన్ సత్సంగంలో భాగంగా బాబా యొక్క హారతుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కాబట్టి బాబా హారతుల్లో మొట్టమొదటగా మాధవ్ అట్కర్ గారు రచించినటువంటి ఆరతి సాయిబాబా అనేటువంటి ఆ పాట గురించి మనం మొదటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఇది రెండవ ఎపిసోడ్. ఈ రెండవ ఎపిసోడ్లో కూడా మాధవ్ అట్కర్ గారు రచించినటువంటిది మనకు మధ్యాహ్న హారతిలో ధూపహారతిలో వస్తుంది. దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మొట్టమొదటగా బాబావారి సమక్షంలో ఆయన హారతులు రచించారు, బాబావారి సమక్షంలో చదివి వినిపించారు, బాబావారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. ఎవరైతే హారతులు పాడతారో వారికి బాబా యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఉంటాయని కూడా ఆయన వాంగ్మూలం ఇచ్చినటువంటి ఆ సందర్భం ఆ మహాభక్తుడి యొక్క విషయంలో జరిగింది. కాబట్టి మనకు దానినే ముందుగా సాయి హారతుల్లో మనం ప్రారంభించుకుంటున్నాం. నిన్న మనం మాట్లాడుకున్న పాడిన దాంట్లో ఆరతి సాయి బాబా సౌఖ్యదాతార జీవ చరణార జతాలి ద్యవదాస విసావ భక్తాం విసావ ఆరతి సాయి బాబా. ఇది దీంట్లో మొట్టమొదట నిన్న మనం ఎంతవరకు మాట్లాడుకున్నామంటే ఆరతి సాయి బాబా సౌఖ్యదాతార జీవ అనే విషయం మాట్లాడుకున్నాం. అంటే సౌఖ్యాన్ని ఇచ్చేవాడు, జీవులకు సౌఖ్యాన్ని ప్రసాదించేవాడు బాబావారు అని చెప్తూ, ఆ సౌఖ్యాన్ని ఎన్ని రకాలుగా బాబావారు ప్రసాదిస్తారో, శారీరక సౌఖ్యాలు, మానసిక సౌఖ్యాలు, సామాజిక సౌఖ్యాలు, ఆధ్యాత్మిక సౌఖ్యాలు, వీటన్నిటి గురించి విపులంగా మనం మాట్లాడుకున్నాం. హాజరు కాని వాళ్ళు యూట్యూబ్లో కూడా మనం పెట్టి ఆ లింకును కూడా పంపించడం జరిగింది. మరొకసారి వినే అవకాశం కూడా యూట్యూబ్ ద్వారా వస్తుంది. కాబట్టి ఆ సౌఖ్యదాతార జీవ అన్నది ఎంతవరకు సమంజసంగా ఉందంటే, అనేక మంది భక్తుల అనుభవాలను చూసినట్లయితే బాబావారు 100% తనను ఆశ్రయించినటువంటి భక్తులకు సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు రెండవ లైన్లోకి వెళ్ళినట్లయితే మనం చరణార జతాలి ద్యవదాస విసావ భక్తాం విసావ ఆరతి సాయి బాబా. చరణ రజతాలి. చరణ రజతాలి అంటే నీ పాద ధూళిలో ఒక చిన్న కణంలాగా మమ్మల్ని ఉండని. మీ పాద ధూళిలో ఒక కణమైనా చాలు, అలా కణంలాగా ఉంచి మీ పాద ధూళిలో ఆశ్రయం ఇచ్చేటువంటి వాడు ఎవరికి అంటే గనక నీ దాసులకు, నీ భక్తులకు. నీ దాసులకు, భక్తులకు ఒక ఆశ్రయాన్ని ఇవ్వు బాబా. అదేంటంటే నీ పాద ధూళిలో ఒక కణమైనా చాలు. అంటే అర్థం ఏంటి? బాబావారితో సాంగత్యాన్ని మనం కోరుకుంటాం. సాంగత్యాన్ని కోరుకునేటప్పుడు, ఆయన అనుగ్రహాన్ని కోరుకునేటప్పుడు భక్తుడు రకరకాల భావనలతో ఆయన సేవిస్తారు. ఆ రకరకాల భావనలో ఇది ఒక అద్భుతమైనటువంటి భావన. అదేంటంటే నీ పాద ధూళిలో ఒక కణమైనా చాలు. మీరు నడిచేటప్పుడు ఆ మీ పాదాల కింద పడేటువంటి దుమ్ము ఉంటుంది కదా, ఆ దుమ్ములో ఒక కణాన్నైనా చాలు, మా జన్మ ధన్యమైపోతుంది, ఆ అవకాశాన్నైనా మాకు ఇవ్వు. భక్తుల భావన ఎలా ఉంటుందంటే, భగవంతుడి యొక్క పాదాల చెంతనే తన ఆశ్రయాన్ని కోరుకుంటాడు నిజమైన భక్తులు. అందువల్లనే ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి బాబావారిని చూడడం అంటే కనుక ఖచ్చితంగా బాబావారి పాదాల నుంచి మొదలు పెట్టాలి. మన చూపు బాబావారి పాదాల వైపు ఉండాలి. సచ్చరిత్రలో కూడా బాబావారు చెప్పారు, దేనిని చూసి నువ్వు ధ్యానించాలి అంటే కనుక ఆయన కాలు మీద కాలు వేసుకున్నప్పుడు ఒక పాదం మీద ఆయన చేయి పెట్టుంటాడు కదా, ఆ వేళ్ళ మధ్యలో ఉండేటువంటి ఆ ప్రాంతాన్ని నువ్వు ధ్యానం చెయ్యి అని సచ్చరిత్రలో కూడా చెప్పబడింది. కాబట్టి భక్తుడికి ఏది ఆశ్రయం ఇస్తాయి అంటే భగవంతుని యొక్క పాదాలే. ఆయన పాద స్పర్శ కోసం పరితపిస్తారు. గురువు యొక్క పాద స్పర్శ కోసం భక్తుడు పరవశిస్తాడు. దానికోసం ఆయన ఎంతైనా చేస్తాడు. అందువల్ల నీ పాద ధూళిలో అంత కణాన్నైనా అయ్యేలాగా చూడు బాబా అని చెప్తూ ఎవరిని ఇక్కడ 2 రకాల పదాలు వాడాడు. ఆ 2 రకాల పదాలు ఏంటంటే దాసులు, భక్తులు అని 2 పదాలు వాడాడు. మీరు గమనిస్తే కనుక చరణ రజతాలి
ద్యావదాసా విసావా భక్తా విసావా. దాస విసావా భక్త విసావా, నీ దాసులకు లేదా భక్తులకు నీవు ఆశ్రయాన్ని ఇవ్వు. ఇక్కడ దాసులు అనే పదం వాడాడు, భక్తులు అనే పదం వాడాడు. అంటే రెండు రకాలు ఉంటారా అంటే 100% ఉంటారు. ఎంత అద్భుతమైన పదాలు అంటే అవి. దాసులు అంటాం, నేను మీ దాసుణ్ణి, నేను మీ భక్తుణ్ణి. ఈ రెండు ఒకటిగానే అనిపిస్తుంది కానీ వాస్తవానికి ఒకటి కాదు. కాబట్టి మొట్టమొదట మనకు రావాల్సినటువంటి అవగాహన ఏంటంటే దాసులు అంటే ఎవరు, భక్తులు అంటే ఎవరు, ఒక స్పష్టమైనటువంటి ఒక విభజన మనకు కావాలి. అలా విభజన అయితే గనక మనం భక్తులుగా ఉండడం మేలా, దాసులుగా ఉండడం మేలా? అంటే బాబాకి దాసులుగా ఉండడం లేదా బాబాకి భక్తులుగా ఉండడం, ఏది మేలు అనేది అర్థమవుతుంది. ఇక్కడేమో రెండు పదాలు వాడాడు కాబట్టి ఆ చర్చ మనకు ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రెండు పదాలు వాడేశారు కాబట్టి ద్యావదాసా విసావా భక్తాం విసావా అనేది వాడారు కాబట్టి నేను ఇప్పుడు క్లియర్ కట్గా దాసులకి భక్తులకి మధ్య ఉన్నటువంటి ఆ తేడా ఏంటనేది ముందు మాట్లాడుకోవాలని నాకు అనిపించింది. కాబట్టి కొద్దిగా సూక్ష్మంగా మనం క్లారిటీతో వెళ్ళినట్లయితే కనుక ఇది ఎప్పటికీ మనకు గుర్తుండిపోతుంది ఆ భావన. మొట్టమొదట భక్తుడి యొక్క క్వాలిటీస్, డివోటీస్ అంటాం. డివోటీస్. అదే దాసుడు అంటే సర్వెంట్. దాసుడు అంటే సర్వెంట్, సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటారు. కాబట్టి డివోటీ ఆఫ్ గాడ్. డివోటీస్ సంబంధించి భక్తుడికి సంబంధించిన విషయాలు నేను చెప్పుకుంటూ వస్తాను, మీరు గమనిస్తూ రండి. భగవంతుని ప్రేమతో విశ్వాసంతో అర్చిస్తాడు భక్తుడు. ఆయన అర్చించేది ప్రేమతో ఉంటుంది, అది కూడా విశ్వాసంతో ఉంటుంది. భక్తుడు ఎప్పుడైనాడంటే ఆ భగవత్మూర్తి యొక్క కరుణా కటాక్షాల వలన నా జీవితం ఉద్ధరించబడుతుంది అనేటువంటి భావన వస్తేనే ఆయన భక్తుడిగా మారాడు. ఆ భావన లేకపోతే భక్తుడిగా మారే అవకాశం లేదు. ఉదాహరణకి మనం ఎందుకు బాబాకి భక్తులైనాం? మనం చెప్పుకుంటేప్పుడు కూడా బాబా భక్తులు అండి మేము అంటాం కదా. మరి ఎందుకు భక్తులైనాం మనం అంటే కనుక మనం నమ్మాం. ఏమి నమ్మాము అంటే ఈ జీవితంలో నేను ఉద్ధరించబడాలి అంటే కనుక బాబావారు ఒక్కరే సమర్థులు కాబట్టి ఆయన మాత్రమే నన్ను ఉద్ధరించగలడు అని నమ్మే ఆ విశ్వాసం మనకుంది. ఆ విశ్వాసం లేకపోతే ఇంక భక్తుడు అనే దానికి లేదు. విశ్వాసం లేకుండా కూడా బాబావారిని దర్శిస్తూ ఉంటే లేదా షిరిడీకి వెళ్తూ ఉంటే లేదా ఆయన పూజల్లో సత్సంగాల్లో పాల్గొంటూ ఉంటే అసలు భక్తుడు అనడానికి కూడా లేదు అవకాశం. భక్తుడు అంటే అర్థం విశ్వాసం ఉండాలి. ఆయన్ని విశ్వాసంతో ప్రేమతో పూజిస్తారు, ఆరాధిస్తారు. భక్తుడు ముఖ్యంగా పూజలు చేస్తాడు, నమస్కారాలు అర్పిస్తాడు, ఆయన భగవంతుని యొక్క మహిమను ఆనందిస్తాడు. అంటే చూడండి, షిరిడీకి వచ్చిన వాళ్ళల్లో కూడా భక్తులు ఉన్నారు, దాసులు ఉన్నారు. అది మీకు అర్థమవుతుంది చివరిలో. భక్తులు ఉన్నారు, దాసులు ఉన్నారు. బాబాని దర్శించడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా భక్తులను కూడా చెప్పలేము. మరలా అందరూ భక్తులను కూడా చెప్పలేము. ఎందుకంటే బాబాని పరీక్షించాలని వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బాబా యొక్క మహత్యం ఏంటి, ఆయన ఏంటి అని కేవలం పరీక్ష చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి షిరిడీకి వచ్చి బాబాని దర్శించిన వాళ్ళందరూ భక్తులను కూడా మనం అనడానికి లేదు, అలా అనే అవకాశం కూడా లేదు. అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భక్తుడు ఆయన యొక్క పూజలు చేసి ఆయన యొక్క మహిమల్ని ఆరాధిస్తాడు. నేను నమ్మినటువంటి మూర్తి ఎంత గొప్పవాడు, అంత గొప్పవాడు అని ఆయన భగవంతుని అనుగ్రహం కోసమే సాధన చేస్తాడు. అనుగ్రహం కోరుకుంటాడు. కష్టాలని ఏకరువు పెట్టుకుంటాడు. ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరాలను ఏకరువు పెట్టుకుంటాడు. వీళ్ళని మనం ఆర్తులు అర్ధార్థులు అంటాం కదా. అవసరం కోసం లేదా కష్టం తీరుస్తాడనేటువంటి భావన కోసం ఆయన దగ్గరికి వచ్చి ఆయన అనుగ్రహాన్ని ఆశించేవాడు భక్తుడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా భక్తుడికి సొంత కోరికలు ఉంటాయి, సొంత లక్ష్యాలు ఉంటాయి. ఆయన బాబాని పూజించడం, సేవించడం ఎందుకు అంటే ఆయనకి ఏదో కొంత ప్రయోజనం ఉంటుంది, కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చమని కూడా ఆయన బాబా వారిని కోరతాడు. అలా కోరడమే పూజలు చేసేటువంటి క్రమంలో కూడా. కాబట్టి వాటి కోసం ఏదైతే ఆయన ప్రయోజనాన్ని ఆశిస్తున్నాడో ఆ ప్రయోజనం నెరవేర్చుకోవడం కోసం బాబాని ఆయన ప్రార్థిస్తాడు, భగవంతుని ప్రార్థిస్తాడు. వీళ్ళు భక్తులు. మరి దాసులు అంటే ఎవరు? దాసులు భగవంతునికి సేవకునిగా మాత్రమే గుర్తిస్తారు. నేను ఆయన సేవకుణ్ణి, ఆయన నాకు ఏమిస్తాడు అనే దాని మీద నిమిత్తం లేదు. ఆయన సేవ చేసుకోవడానికి నేనున్నా.
ఆయనకి సేవ చేసేటువంటి క్రమంలోనే నేనున్నా. కాబట్టి భగవంతుని సేవకునిగా మాత్రమే భావిస్తారు. దాసుడికి నేను అనేటువంటి భావన ఉండదు. నేను అనే భావన అది పూర్తిగా మాయమైపోతుంది. అంటే అర్థం ఏంటి? నేను అనే భావనలో నుంచి అహంకారం పుట్టుకొస్తుంది. ఆ అహంకారం పూర్తిగా ఆయన పాదాల దగ్గర పెడితే గాని దాసుడు కారు. మరి దాసులు అంటే పూర్తిగా తన అహంకారాన్ని, నేను అన్నటువంటి ఆ భావాన్ని తీసి బాబా పాదాల ముందు పెట్టిన వాడే దాసుడు. ఆ దాసునికి ఆయనకి ఇంకా నేను అనేది ఏముండదు. తర్వాత ఆయన సమర్పణ భావనలో ఉంటాడు. దాసుడు సమర్పణ భావన అంటే తనను తాను సమర్పించుకుంటాడు. ఆత్మార్పణం అంటాం కదా, అంటే తనను తాను సమర్పించుకుంటాడు. అంటే అర్థం ఏంటి? ఈ శరీరం ఉన్నది నా గురువుని పూజించడానికి, సేవించడానికి. ఈ శరీరం ఉన్నది ఆయన కోసమే. ఈ మనసు ఉన్నది ఆయన గురించి ఆలోచించడానికే. కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి ధనం ఉన్నది, నా సంపద ఉన్నది ఆయన కోసమే. తను మన ధనములు అంటాం కదా, తను మన ధనములు ఇవి నావి కాదు, ఇవి కేవలం బాబా కోసం మాత్రమే ఉన్నాయి. వాటిని ఆయనకు అర్పించడమే నా విధి. కాబట్టి శరీరంతో సేవ చేస్తా, మనసుతో ఆయన్ని సేవిస్తా, పూజిస్తా, నా ధనాన్ని ఆయన కోసం ఖర్చు పెడతా. కాబట్టి నా సంపద అంటూ ఏం లేదు, నేనంటూ ఏం లేదు అని ఎవరైతే ఒక సమర్పణ భావంతో ఉంటారో వారు మాత్రమే దాసులు. సమర్పణ భావనతో ఉండేవారు దాసులు. కాబట్టి దాసుడికి భక్తుడికి ఆ తేడా ఉంది. అంటే దాసుడికి స్వార్థం లేని సేవ, భక్తుడికి స్వార్థం ఉన్న సేవ. స్వార్థంతో పూజ తప్పేం కాదు. భక్తుడి యొక్క లక్షణాలు అవి. ఒక కోరిక కోరతాడు, ఆ కోరిక కోసం ఒక పూజ నిర్వహిస్తారు. కొంతమంది చూడండి, మా ఇంట్లో పూజ నిర్వహించాలండి, నేను అనుకున్నాను ఒకటి, ఆ అనుకున్నది అయ్యిందంటే నేను ఖచ్చితంగా మా ఇంట్లో పూజ పెట్టిస్తాను అంటారు. ఇది సాధారణంగా మనం వినేటువంటి మాట. అదేవిధంగా ఎందుకని బాబా మందిరానికి వెళ్తున్నామంటే ఆయన మాకు ఈ సహాయం చేశాడు, నా కుటుంబంలో ఈ మార్పు తీసుకొచ్చాడు, కాబట్టి నేను వెళ్తున్నాను. అంటే ఒక ప్రతిఫలాన్ని ఆశించడం, ఆ ప్రతిఫలం ఆశించినందువల్ల ఆ ప్రతిఫలం జరిగితే కనుక కృతజ్ఞత కలిగి ఉండడం భక్తుని యొక్క లక్షణాలు. కానీ దాసుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే అసలు ఆశించడమే ఉండదు, స్వార్థం లేని సేవ. ఎందుకంటే అక్కడ నేను అనే భావన ఉంటే కదా నాకు ఇది కావాలనే భావన ఉంటుంది. దాసుడికి నేను అనే భావన లేదు. ఎప్పుడైతే నేను అనే భావన లేదో ఇంకా నాది, నాకు ఇదేం ఉండదు కదా. కాబట్టి స్వార్థం లేనటువంటి సేవ చేసేవాడు దాసుడు. అదేవిధంగా దాసుడు నిర్ణయాలను కానీ, తన జీవితంలో జరిగేటువంటి విషయాలకు కానీ ఆజ్ఞ తన గురువుదే అని నమ్ముతాడు. ఆయన ఆజ్ఞానుసారం నేను జీవిస్తాను, ఆయన ఆజ్ఞానుసారం నేను ప్రవర్తిస్తాను. కాబట్టి నా జీవితంలో ఏది జరిగినా ఆయన ఆజ్ఞానుసారమే జరుగుతుంది తప్ప ప్రత్యేకంగా నాదంటూ ఏం లేదు. కాబట్టి ఏదైనా ఒక పని చేసేటప్పుడు బాబా ఈ పని చేయమంటావా, వద్దా, మరి చేయమంటే ఆజ్ఞ ఇవ్వు, చేయమంటే ఆజ్ఞ ఇవ్వు, నువ్వు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ఆ పని చేస్తా. అది దాసత్వం అంటారు. కాబట్టి దాసుడు ఎప్పుడు కూడా ఆ గురువు యొక్క, సద్గురువు యొక్క లేదా దైవం యొక్క ఆజ్ఞ కోసం ఎదురు చూస్తాడు, ఆజ్ఞానుసారం చేస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే భక్తుడు తన సంతోషం కోసం ఆయన దగ్గరికి వెళ్తాడు. బాబా నాకు ఈ కోరిక తీర్చావంటే నేను సంతోషంగా జీవిస్తానయ్యా అంటాడు. మరలా బాగా అద్భుతమైన తేడా అది. భక్తుడు ఎప్పుడు కూడా తన సంతోషం కోసం భగవంతుని ప్రార్థిస్తాడు. ఈ కోరిక తీర్చావంటే మేము ఆనందంగా ఉంటాం బాబా, సంతోషంగా ఉంటాం. కానీ దాసుడు ఆయన సంతోషం చూస్తాడు. నేను ఈ సేవ చేస్తే బాబా సంతోషిస్తాడు, నేను ఇలా ప్రవర్తిస్తే బాబా సంతోషిస్తాడు, నా గురువు సంతోషిస్తాడు. అంటే సెంటర్ పాయింట్ అంతా గురువు అయి ఉంటాడు దాసుడికి. భక్తుడికి సెంటర్ పాయింట్ అంతా తానై ఉంటాడు. తాను సెంటర్గా ఉండి ఆయన చర్యలన్నీ ఉంటాయి. కానీ దాసుడికి భగవంతుడు సెంటర్ పాయింట్ అయి ఉంటాడు, సద్గురువు సెంటర్ పాయింట్ అయి ఉంటాడు, బాబానే సెంటర్ పాయింట్ అయి ఉంటాడు. ఆయన సంతోషిస్తే చాలు అనేది సంబరపడిపోతూ ఉంటాడు. ఫలితాల మీద ఆశ లేకుండా ఆయన జీవిస్తాడు. అంటే నేను ఇంతకాలం చేశానండి పూజ, ఏం ఉపయోగం లేదు, బాబావారు ఏం పట్టించుకోలేదండి అనే మాటలు మనం వింటుంటాం. ఇది భక్తుల యొక్క లక్షణాలు. అంటే పూజ చేస్తారు, ఆ పూజ చేసినందువల్ల ఆశించినటువంటి ఫలితం రాకపోతే కనుక నిందిస్తారు కూడా.
నిందిస్తారు, ఒక్కొక్క సందర్భంలో దూరం అవుతారు కూడా. చాలామంది బాబా వారు అది చేయలేదు ఇది చేయలేదని బాబా మందిరానికి పోవడం మానేసిన వాళ్ళు, బాబాతో అసలు సాంగత్యాన్ని విడిచిపెట్టేసిన వాళ్ళు, ఆయన పేరు కూడా పలకని వాళ్ళు, ఆయన పటం కూడా ఇంట్లో ఉండకుండా బయటికి పారేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే అర్థం ఏంటి? వీరు ఫలితాన్ని ఆశించారు, ఆ ఫలితం జరగకపోయేసరికి బాబానే మార్చేశారు. ఇంకొక దేవుణ్ణి ఎత్తుక్కున్నారో లేదా అసలు భక్తి మీదనే వాళ్ళకి విశ్వాసం పోయిందో కూడా తెలియదు. కాబట్టి అదొక ముఖ్యమైనటువంటి విషయం. కానీ దాసుడు అలా ఉండడు. దాసుడు ఎలా ఉంటాడంటే ఆయన పాదదాసుడుగా ఉండిపోయి ఏం కోరుకోడు. అసలు ఇది కోరుకోవాలనేది ఏముండదు, ఇది కోరుకోవాలి ఇది చెయ్యాలి అనేది ఏముండదు. కాబట్టి దాసుడు భక్తుడు అనేది చాలా ముఖ్యం. ఉదాహరణకి భక్తుడు బాబా పాదాలు తాకి బాబా నా సమస్యలు తొలగించయ్యా అని అంటాడు. దాసుడు బాబా పాదాలు తాకి బాబా ఈ జీవితం నీకోసమే ఉందయ్యా అంటాడు. అర్థమైంది కదా తేడా? భక్తుడు తన కోరికల గురించి ఏకరువు పెట్టుకుంటాడు, దాసుడు ఆయన ఏ విధంగా సేవ చేయగలడో దాని గురించి మాట్లాడతారు. మనం ఆఫీసులకు వెళ్ళినప్పుడు అంటుంటారు కదా, నేను ఏ విధంగా మీకు సహాయపడగలను అని అంటుంటారు కదా, హౌ కెన్ ఐ హెల్ప్ యూ. ఆ విధంగా అలాంటి మనస్తత్వం ఉంటుంది. కాబట్టి దాసుడు ఎప్పుడు కూడా పూజ పురస్కారాలు వాటికి సంబంధించినటువంటి క్రతువులు వీటికన్నా కూడా నా దేవుడికి నేను ఎలా సేవ చేయాలి, ఆయనకి నేను ఏ సేవలు చేయగలను అనే దాని మీదనే దృష్టి పెడతాడు. భక్తుడు పూజలు పునస్కారాల మీద దృష్టి పెడతాడు, అది ఓకే. కాబట్టి బాబా వారు దేనిని సమర్థించారు అంటే భక్తుడుగా ఉండాలని కోరాడా, దాసుడుగా ఉండాలని కోరాడా? అంటే భక్తులైనా ఆయనేం దూరం చేయడు, దాసులైనా ఆయన అమితంగా ప్రేమించడు. కాకపోతే ఏ లక్షణాలు ఉంటే బాబా యొక్క అనుగ్రహాన్ని కాస్త సంపూర్ణంగా మనం అనుభవించవచ్చు. లేదా బాబా వారు ఏం కోరారు అంటే కనుక భగవంతునికి దగ్గర కావాలంటే మీకు దాస భావన ఉండాలి, అహంకారాన్ని విడిచిపెట్టు అని బాబా వారు చెప్పారు. కాబట్టి దాస భావన రావాలి అంటే అహంకారం పోవాలి. అందుకని హేమంత్ పంత్ గారికి ముందుగానే కండిషన్ పెట్టాడు, నీ అహంకారాన్ని నా పాదాల ముందు పెట్టు, నా చరిత్ర నేనే రాసుకుంటాను. కాబట్టి నువ్వు అనుకున్నటువంటి పనిలో విజయం సాధించాలి అంటే గనక ఖచ్చితంగా నీ అహంకారాన్ని ఆయన పాదాల ముందు పెట్టాల్సిందే. పెట్టిన తర్వాతనే ఆయన మీకు ముందుకు వస్తాడు. అందువల్ల సాయిబంధువులారా, ఇక్కడ ఒక అద్భుతమైన పదాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం, ఆ దాసుడు భక్తుడు. మరలా ఒకసారి గుర్తు చేస్తున్నా, ఎందుకని ఈ దాసుడు భక్తుల గురించి మాట్లాడుకుంటున్నాము అని అంటే కనుక ఆ 2 లైన్లు ఇంకొకసారి గుర్తుపెట్టుకోవాలి. హారతి సాయి బాబా సౌఖ్యదాతార జీవ చరణార జతాలి ద్యావదాస విసావ భక్త విసావ ఆరతి సాయి బాబా. ఇక్కడ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అంటే దాసా విసావా భక్తా విసావా అంటే దాసునకు భక్తుడు అనేటువంటి 2 పదాలు వాడాడు. కాబట్టి మాధవ్ అట్కర్ గారు ఆ 2 పదాలు ఏ భావనతో వాడారనే దాని మీద మనం చర్చించుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం ఎవరు అనేది ఇప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక అవగాహన వచ్చేసి ఉంటుంది, మనం దాసులమా భక్తులమా ఏది బెస్ట్ అనేది. కాబట్టి హనుమంతుడు ఎవరు, దాసుడా భక్తుడా? హనుమంతుడు దాసుడు, మిగిలిన వానరులందరూ భక్తులు. అదేవిధంగా శ్రీకృష్ణ అవతారంలో చూసినట్లయితే ఉద్ధవుడు గోపికలు శ్రీకృష్ణ దాసులు, వాళ్ళు ఆ మిగిలిన వాళ్ళందరూ కృష్ణ భక్తులు. భక్తి కూడా సామాన్యమైనది కాదు, కానీ వారికంటే ఒక స్టేజీ పైన ఉన్న వాళ్ళు వీళ్ళు దాసులు. కాబట్టి మీరు ఎక్కడ తీసుకున్నా ఏ భగవత్ స్వరూపాన్ని తీసుకున్నా కూడా వాళ్ళు వీళ్ళు ఉంటారు. అదేవిధంగా సచ్చరిత్రలో తీసుకుంటే కూడా దాసులు ఉన్నారు. శ్యామవారు ఆయన బాబాకి సేవ చేయడానికే ఇష్టపడ్డాడు. ఎప్పుడు బాబాకి ఏది అవసరమో ఆయన ముందుగానే గ్రహించి ఆయన సేవ చేసేవాడు. లక్ష్మీబాయి షిండే బాబాని కనిపెట్టుకొని ఉండేది. బైజామాత బాబావారి ఆకలిని గుర్తించి ఆమె తిరిగి తిరిగి సేవ చేసేది. దాసులు వీళ్ళందరూ, వాళ్ళు పొందిన అనుగ్రహం ఇంకెవరూ పొందలేదు. భయాజీ పాటిల్ బాబావారు మరుగుదొడ్డికి వెళ్తుంటే ఆయన మరుగుదొడ్డికి వెళ్ళేటప్పుడు ఆ చెంబు పట్టుకొని తిరిగినటువంటి భక్తుడు సేవ చేశాడు. రాధాకృష్ణ అయి ఎంతో సేవ చేశారు. కాబట్టి వీళ్ళందరూ కూడా దాసభావనతోనే చేశారు.
ఈరోజు సచ్చరిత్రలో నిలబడిపోయారు శాశ్వతంగా. మరి భక్తులు ఉన్నారు. ఇప్పుడు భక్త మహల్సాపతి అంటాం మనం. మహల్సాపతి సామాన్యుడు కాదు, కానీ భక్త మహల్సాపతి భక్తిలో ఆయన గొప్పవాడు, దాసత్వంలో శ్యామ గొప్పవాడు. కాబట్టి దాసుడైనంత మాత్రాన భక్తి ఉండదని కాదు. ఇక్కడ భక్తి ఉంటుంది, భక్తి కామన్, కానీ ఒక స్టేజీ పై స్థాయికి వెళ్ళడం అనేది దాసభావన కిందకి వస్తుంది. మీరు బాగా గమనిస్తే ప్రేమతో పూజ చేయడం భక్తుని యొక్క లక్షణం అయితే, ప్రేమతో సేవ చేయడం దాసుని యొక్క లక్షణం. భక్తుడు భగవంతుని యొక్క కృపను కోరుకుంటాడు, దాసుడు ఆ విషయం జోలికి వెళ్ళడు. ఆయన ఏది ఇస్తే దానిని ప్రసాదంగా స్వీకరిస్తాడు. అదేవిధంగా భక్తుడు నన్ను రక్షించాలి అనుకుంటాడు, దాసుడు నేను సేవ చేయాలి అనుకుంటాడు. పాయింట్ అంతా ఆయన దగ్గర ఉంటుంది. అదేవిధంగా కోరికలు ఉంటాయి భక్తునికి, కొంతవరకు స్వార్థం కూడా ఉంటుంది. దాసుడికి సర్వస్వ శరణాగతి అయి ఉంటాడు, బాబా వారికి సర్వస్వ శరణాగతి అయి ఉంటాడు. కాబట్టి నన్ను రక్షించు అనేది భక్తుడు. నేను నీ దాసుడిని, నువ్వు నన్ను రక్షించినా రక్షించకపోయినా నేను నీ కోసమే ఉన్నాను, నీ సేవ కోసమే ఉన్నాను. ఈ తనువు మనసు దేహం అంతా నీ కోసమే, ఈ తనువు మనసు ధనమంతా నీ కోసమే అని చెప్పేవాడు దాసుడు. అందువల్ల ఈ దాసభావనలో నుంచి మనం రావాలి, ఆ దాసభావనకి మనం ఎదగగలగాలి. భక్తుడుగా ఉండడమా, భక్తుడి దగ్గర నుంచి దాసుడుగా మారడమా అన్నది వారి యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం. అంటే దాసభావన ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ అహంకారాన్ని, నేను అన్నటువంటి భావాన్ని తీసి బాబా పాదాల ముందు పెట్టాలి. అలా పెట్టగలిగినప్పుడు మాత్రమే ఖచ్చితంగా మనం దాసుల కింద మారుతాం. శరణాగతి చేసిన వారు దాసులు. శరణాగతి, ఇంకేం ఆలోచన లేవు, ఆయన ఆజ్ఞాన ప్రకారం జీవించడమే. సచ్చరిత్రలో ఇది చేయమన్నాడు బాబావారు, చేసేయడం. సచ్చరిత్ర ద్వారా ఇది చెయ్యొద్దన్నాడు, ఆపేయడం. కాబట్టి ఏది చేయమన్నాడు అది చేయడం, ఏది చెయ్యొద్దన్నాడు దాన్ని ఆపేయడం. ఇలా జీవించమన్నాడు ఇలా జీవించడం, ఇలా జీవించకూడదన్నాడు ఇలా జీవించుకుంటా ఉండగలగడమే దాసభావన. అందువల్ల సాయి బంధువులారా, ఎంత అద్భుతంగా ఆ 2 పదాలని జొప్పించాడో చూడండి. మనం అలా చదివేస్తే ఆ అద్భుతమైనటువంటి ఆ భావాన్ని కోల్పోతాం. మరి ఆ భావనను ఎందుకు ఆయన ఉపయోగించాడనేటువంటి ఆ లోతైన విశ్లేషణ చేస్తేనే, లోతైన అధ్యయనం చేస్తేనే మనకు దాని యొక్క ఉపయోగం అనేది తెలుస్తుంది. కాబట్టి దాన్ని ఆ 2 లైన్లు, మొట్టమొదటి ఆరతి సాయి బాబా సౌఖ్యదాతార జీవ చరణ రజతాలి ద్యావదాసా విసావ భక్త విసావ ఆరతి సాయి బాబా. ఇది ఆ 2 లైన్లు. తర్వాత జాలునియానంగ స్వస్వరూపి రహేదంగ ముముక్ష జనదావి నిజ డోలా శ్రీరంగ డోలా శ్రీరంగ ఆరతి సాయి బాబా. దీని గురించి మనం మాట్లాడుకుందాం. 2 చరణాలు. జాలునీయ ఆనంగా. అయ్యా, అనంగ అంటే కామం, కోరికలు, కాముడు, మన్మధుడు, రకరకాలు. కాబట్టి ఆ జాలునీయ కాల్చిపడేసావు. నువ్వేమో కామాన్ని జయించావు బాబా, నువ్వు కామాన్ని జయించిన వాడివి. మేము ఇంకా ఆ కామంతోనే ఉన్నాం, ఆ కోరికలతోనే జీవిస్తున్నాం, ఆ కోరికల నుంచి మేము బయట పడలేకపోతున్నాం. మీరేమో కామాన్ని జయించిన వారు, కాముడిని జయించిన వారు అని చెప్తూ జాలునీయానంగ సస్వరూపి రహేదంగా. నువ్వు నిజతత్వాన్ని, నిజ రూపాన్ని తెలుసుకున్న వాడివి, ఆత్మజ్ఞానివి. మేమింకా దేహభావనతోనే ఉన్నాం. మేమింకా దేహభావనతోనే ఉన్నాం, మీరేమో ఆత్మజ్ఞానంతో ఉన్నారు. మీకు ఆత్మజ్ఞానం ఎలా వచ్చింది? మీరు కామాన్ని జయించారు. కామాన్ని జయించి మీరు ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వారు. కాబట్టి ఆ మార్గంలో మేము కూడా రావాలి కదా.
మాకు కూడా దాన్ని ప్రసాదించాలి కదా అనేది ముఖ్యమైనటువంటి విషయం. అంటే మీరు కామాన్ని దహించి వేశారు, స్వస్వరూపంలో నిలిచారు, ఆత్మస్థితిలో నిలిచారు. బాబావారి గొప్పతనం ఏంటంటే ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళు సహజంగా సమాజానికి దూరంగా ఉంటారు. ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత వాళ్ళు ఎలాంటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడానికి ఇష్టపడరు. అందుకనే కదా హిమాలయాలకు బరిగిస్తారు. హిమాలయాల్లో ఏముంది? ప్రశాంతత ఉంది. ఎందుకు ప్రశాంతత వచ్చింది? ఏకాంతం ఉంది. హిమాలయాలలో ఏకాంతంగా ఎవరి యొక్క సాంగత్యం లేకుండా ప్రత్యేకంగా అలా ఉండగలిగేటువంటి ఏర్పాటు అక్కడ ఉంది. కాబట్టి ఏం చేస్తున్నారు వాళ్ళు? హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేస్తున్నారు. తపస్సు చేసి ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నారు. కానీ బాబావారి ప్రత్యేకత ఏంటంటే ఆయన ఆత్మజ్ఞానాన్ని పొందవలసిన అవసరం లేదు. ఆయన ఆత్మజ్ఞాని, ఆయన పరబ్రహ్మ స్వరూపం. ఆయనకి ప్రత్యేకమైనటువంటి సాధనలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన చేయాల్సిందంతా ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని ఆయన్ని అనుసరించినటువంటి భక్తులకు కాస్త పంచిపెట్టడం, వారిని ఆ మార్గంలో తీసుకెళ్ళడం. ఇది మాత్రమే కానీ ఇంకొకటి కాదు. అందువల్ల సాయిబంధువులారా, బాబావారు స్వతహాగా ఆయన ఆత్మజ్ఞాని, స్వస్వరూపాన్ని ఆయన ధరించినవాడు, స్వస్వరూప జ్ఞానం కలిగినటువంటి వాడు. అందువల్లనే అందరితో మాట్లాడుతున్నా, అందరితో చలోక్తులు విసురుతున్నా, అందరినీ మామ, అక్క, చెల్లి అని పిలుస్తున్నా ఆయన ఎప్పుడు ఆత్మజ్ఞానంలో ఉండేవాడు, ఆత్మధ్యానంలో ఉండేవాడు సచ్చరిత్రలో రాయబడింది. అదెలా సాధ్యం? ఇప్పుడు ఎప్పుడైతే మనం మానవ రిలేషన్స్, హ్యూమన్ రిలేషన్స్ పెట్టుకుంటామో అలా పెట్టుకున్న వెంటనే మనం ఆ లంపటంలోకి వెళ్ళిపోతాం. ఆ లంపటంలోకి వెళ్ళిపోయి ఇంకా మనకు ధ్యానం ఏం ఉండవు. కానీ బాబావారు అలా కాదు. అందరితో కలిసి ఉన్నా కూడా ఆయన ఎప్పుడు తన నిజస్వరూపాన్ని తెలుసుకున్నవాడు. అది ఎందుకు చెప్పారు అంటే కనుక ఆయనని ఆశ్రయించిన తర్వాత మనం కూడా అలా ఉండగలగాలి కదా అనేది దాని అర్థం. ముముక్ష జనదావి అంటే నువ్వు మాకు నిజ దృష్టిని ప్రసాదించి నిజ డోలా శ్రీరంగా అంటే ఆ శ్రీరంగని దర్శింపజేయము. ఆ శ్రీరంగుని దర్శింపజేయము అంటే ఇక్కడ శ్రీరంగడు బాబావారు వేరు అన్నది బాబావారు ప్రకటితమైనటువంటి రోజుల్లో మాట. కానీ ఈరోజు మన భావన ఏంటంటే ఆ శ్రీరంగడు నువ్వే, శ్రీకృష్ణుడు నువ్వే, శ్రీరాముడు నువ్వే, ఆ దత్తుడు నువ్వే, అన్నీ నువ్వే, ఆ పరమేశ్వరుడు నువ్వే అని అంటున్నాం. అప్పుడు బాబావారిని సాక్షాత్తు పండరీ అవతారంగా భావించినటువంటి భక్తులు అనేక మంది ఉన్నారు. మరి ఎందుకు పండరీనాథుడు వచ్చాడు? షిరిడీకి దగ్గరలో ఉండడమే కాదు, మహారాష్ట్రలో పండరీ భక్తులు, పండరీనాథుని యొక్క భక్తులు కోకొల్లలుగా ఉంటారు. ఆ సాంప్రదాయం కోకొల్లలుగా ఉంటుంది. కాబట్టి ఆ ముముక్షత్వాన్ని, ఆ మార్గాన్ని మాకు చూపు అని ప్రార్థించడం జరిగింది. ఇక్కడ కామాన్ని జయించడం, ముముక్షత్వాన్ని మనం సాధించగలగడం అనేవి రెండు ముఖ్యమైన పాయింట్లు. అయితే కామాన్ని మనం జయించగలుగుతున్నామా? కోరికలు లేకుండా జీవించగలుగుతున్నామా? ఎంతవరకు సాధ్యమైంది? 20 ఏళ్ళు 30 ఏళ్ళు బాబా యొక్క పాదాలు పట్టుకున్న భక్తులు ఎంతోమంది మనలో ఉన్నారు. 30 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. సచ్చరిత్రను 100 సార్లు పారాయణ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ మనం కోరికల జోలికి వెళ్ళడం లేదా? కోరికలతో బాబాని ప్రార్థించడం లేదా? ఎంతమందిని మనం సాధించగలిగాము? ఆ కామాన్ని ఎంతమంది జయించగలిగినాం? ఆ కామం అంటే ధర్మబద్ధమైన కామాన్ని బాబావారు ఎప్పుడూ అంగీకరించారు. ధర్మబద్ధమైన కామాన్ని, అధర్మయుతమైనటువంటి కామాన్ని బాబావారు అంగీకరించలేదు. అదేవిధంగా పురుషార్థాల్లో తీసుకున్నట్లయితే పురుషార్థాల్లో ధర్మం, అర్థం, కామం, మోక్షం. ధర్మబద్ధంగా జీవించగలిగితే, ధర్మబద్ధంగా కామాన్ని తీర్చుకోగలిగితే, కోరికలను తీర్చుకోగలిగితే, ధర్మబద్ధంగా అర్థాన్ని సంపాదించి ఆ అర్థాన్ని ధర్మబద్ధంగా వినియోగించగలిగితే అప్పుడు నీకు మోక్షం వస్తుంది. ఆ స్థాయికి నువ్వు వెళ్తావు. కాబట్టి ముముక్షత్వం రావాలన్నా, మోక్ష మార్గానికి నువ్వు వెళ్ళాలన్నా, లేదు ఆ రకమైనటువంటి భావన నీకు కలగాలన్నా మొట్టమొదట సాధించాల్సినవి కొన్ని ఉన్నాయి కదా. అలా సాధించకుండా బాబావారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు తాకిన వెంటనే ముముక్షత్వాన్ని ప్రసాదిస్తారా అంటే అది చాలా పుణ్యం చేసుకున్న వాళ్ళకి దొరికేటువంటి ఒక భాగ్యం. చెప్పలేం.
బాబావారు స్పర్శ మాత్రం చేత ముముక్షత్వాన్ని ప్రసాదించవచ్చు, అది చెప్పలేం. అది వారి వారి యొక్క అదృష్టాన్ని బట్టి, వారు చేసినటువంటి పూర్వజన్మల సాధనలు సంస్కారాలను బట్టి కూడా అవి ఆధారపడి ఉంటాయి. కాబట్టి మనం కామాన్ని జయించగలుగుతున్నామా? జయించడం అంటే ఒకటి అర్థం చేసుకోండి. ఇక్కడ జయించడం అనే ఒక పదం వాడతాం, మనం చాలా సందర్భాల్లో వాడతాం. జయించడం అంటే ఉదాహరణకి ఒక రాజు మరొక రాజ్యం మీద దండెత్తి ఆ రాజ్యాన్ని జయించాడు అని అంటాం. జయించాడు అంటే ఆ రాజ్యం మొత్తం శూన్యమైందని కాదు, ఆ రాజ్యం మొత్తం నాశనమైందని కాదు. జయించడం అంటే ఆ రాజ్యంలో ఎవరైతే ఉన్నారో వారి మీద ఆ జయించిన రాజు యొక్క పెత్తనం ఉంటుందని అర్థం. అంటే ఏ రాజ్యాన్ని అయితే ఈ రాజు జయించాడో ఆ రాజ్యం మొత్తం ఈయన చేతుల్లో ఉంటుంది. ఇంకా ఆ రాజ్యానికి ప్రత్యేక హక్కులేమి ఉండవు, అది ప్రత్యేక మనుగడేమి ఉండదు. ఎందుకని? ఈయన జయించాడు దాన్ని. కాబట్టి ఆ పదాన్ని మీరు మరొకసారి గుర్తు తెచ్చుకుంటే, మనం చాలామంది కామాన్ని జయించాలి అని అంటాం, ఆయన కామాన్ని జయించాడు అని అంటాం, కోరికల్ని జయించాడు అంటాం. మరి కామాన్ని జయించడం, కోరికల్ని జయించడం అంటే అర్థం ఇది. అంటే అర్థం ఏంటంటే, జయించడం అంటే పూర్తిగా లేదని కాదు, వాటి యొక్క ప్రభావం లేదు అని అర్థం, దాని యొక్క ప్రభావం లేదని అర్థం. కాబట్టి కోరికల్ని జయించడం అంటే కోరికలు లేకుండా పోయినాయని కాదు, కోరికలు లేకుండా పోవడం కాదు. కోరికలు జయించడం అంటే అంటే ఏవైతే ధర్మయుతమైనటువంటి కోరికలు ఉంటాయో వాటిని తీర్చుకో, శాస్త్రం చెప్తుంది. ఏవైతే అధర్మయుతమైనటువంటి కోరికలు ఉంటాయో వాటిని విడనాడు. కాబట్టి కామాన్ని జయించడం అంటే దాన్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవడం. కామాన్ని జయించడం మీన్స్ కంట్రోల్లో పెట్టుకోవడం. కంట్రోల్లో పెట్టుకుంటే జయించేసినట్టే, ఇంకా దానికి ఏం లేదు. ఇంకా ఉదాహరణకి ఇందా చెప్పినటువంటి రాజ్యం యొక్క ఎగ్జాంపుల్ బాగా సరిపోతుంది. కాబట్టి బాబావారు కామాన్ని జయించారు, ఆయన కోరికలు లేవు. కోరికలు లేవని ఎలా చెప్తాం? ఇప్పుడు మనం అనుకోండి, ఒక హోటల్కి వెళ్తే ఆ హోటల్కి వెళ్ళినప్పుడు ఆ లిస్ట్ అంతా చూస్తాం. అక్కడ దోశ, పెసరట్టు, ఇడ్లీ, ఉప్మా మొత్తం రాసి ఉంటుంది, ఓ తప్పం అంతా. ఇప్పుడు ఒకసారి ఆ బోర్డు సైజ్ చూసిన తర్వాత ఆ బోర్డులో నుంచి అలా చూసుకుంటూ వచ్చి ఇది ఆర్డర్ ఇస్తాం. అంటే అర్థం ఏంటి? ఆ బోర్డులో అనేక ఉన్నాయి, కానీ నీ మనసు దాని మీదకి వెళ్ళింది, నీ మనసు అది కోరుకునింది, కాబట్టి దాన్ని ఆర్డర్ ఇచ్చి తెప్పించుకొని తింటున్నావు. కానీ బాబావారు ఏం చేశారు? 5 ఇళ్లలో భిక్ష ఎత్తి ఆ భిక్ష ద్వారా వచ్చినటువంటి పదార్థాలన్నింటినీ కొలంబాలో వేసి వాటన్నిటినీ కలిపి ఆ పదార్థాన్ని కుక్కలు, పిల్లులు, కాకులు అన్నీ తింటూ ఉంటే వాటితో కలిపి ఈయన కూడా భుజించేవాడు. అంటే అర్థం ఏంటి? ఆయన కోరికని జయించాడు. సచ్చరిత్రలో కూడా ఉంది కదా మనకు, ఆయన రసేంద్రియాన్ని జయించాడు. ఆయనకు రుచి లేదు. మనం అంటుంటాం ఆయనకు వంకాయ కూర ఇష్టం, ఆయనకు బూందీ ఇష్టం, ఆయనకు కేసరి ఇష్టం. ఇది మన భ్రాంతి. అలా ఇష్టపడ్డవాడైతే ఆయన ఆత్మజ్ఞానం ఎలా అవుతాడు? ఉదాహరణకి బాబా ఇది ఇష్టం అని అన్నామంటే ఆయన యొక్క క్యాడర్ని మనం తగ్గిస్తున్నామని అర్థం. బాబా వారికి కేసరి చాలా ఇష్టం అండి, ఆయన చాలాసార్లు అడిగి చేయించుకొని తిన్నాడు. ఆయనకు వంకాయ కూర ఇష్టం అండి అంటే అర్థం ఏంటి? ఆయనని ఒక ఇష్టానికి నువ్వు ముడిపెడుతున్నావు. నువ్వు ముడిపెడుతున్నావు అంటే అర్థం ఆయన యొక్క స్థితి కిందకి దిగుతూ ఉంది. ఆయన వాటిని జయించినవాడు. కానీ భక్తుల కోరిక మేరకు ఆమె వంకాయని సమర్పించాలనుకున్నది కాబట్టి అలా వచ్చినటువంటి వంకాయలో ఆయనకి అందవలసింది అందలేదు కాబట్టి ఆ భక్తురాల యొక్క మనోగతానికి అనుగుణంగా ఆయన దాన్ని కోరాడు. కోరి అది అడిగి మరీ ఆయన చేయించుకొని తిన్నాడు. అంటే ఆ భక్తురాలికి సంబంధించిన విషయమే కానీ బాబా యొక్క సంబంధించిన విషయం ఇది కాదు. కాబట్టి కోరికని బాబావారు జయించాడా అంటే తిరుగులేదు, 100% జయించాడు. ఆయన వందలాది పల్లెలు తన ముందు ఉన్నా కూడా కానీ ఆయన ఎప్పుడూ కూడా ఆ కోరిక పుట్టలేదు. ఎంతోమంది నగిషీ వస్త్రాలు ఆయనకు కుట్టించగలిగేటువంటి స్తోమత ఉన్నటువంటి వాళ్ళు ఆయన చుట్టూ భక్తులుగా ఉన్నా కూడా ఆయన ఆ చిరిగిన కఫ్నీ మీదనే ఆయన మనసు ఉంది, కానీ ఆ కోరిక వెళ్ళలేదు. ఆయనకి పట్టుపానుపులు చేయించగలిగేటువంటి భక్తులు ఉన్నా కూడా ఆయన ఆ దుప్పట్లనే ఓ 10, 20, 30 దుప్పట్లను వేసి దాని మీద పడుకునేవాడు. మొట్టమొదటైతే ఆ దుప్పట్లు కూడా లేవు. కాబట్టి కోరికలను జయించాడు.
అలా కోరికల్ని జయించి ఆయన స్వస్వరూప జ్ఞానాన్ని పొందాడు అని ఉంది. కానీ వాస్తవానికి ఆయన ఆత్మజ్ఞాని, పొందేదేముంది. కానీ మనమైతే గనక ఆ సాధన చెయ్యందే ఆ స్థితికి మనం వెళ్ళలేం. ఆ ముముక్షత్వానికి వెళ్ళాలి అంటే గనక ఈ పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పురుషార్థాలకి సంబంధించినటువంటి జ్ఞానం, దానికి సంబంధించినటువంటి సాధన ఉండాలి. రేపు జరగబోయేటువంటి ఏప్రిల్ 25, 26, 27 జరగబోయేటువంటి ఆ సాధనా సత్సంగాల్లో నా టాపిక్ ఒకటి, పురుషార్థాల సాధన. దాంట్లో కాస్త విపులంగానే మనం చర్చిస్తాం విత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో. సాధారణంగా చెప్పడం కాకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఆ పురుషార్థాలను ఎలా సాధించాలి, ఎంతవరకు మనం సాధించగలిగేమైనటువంటి ఒక విషయాన్ని మనం అక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి కామాన్ని జయించడం అంటే పురుషార్థాల్లో ఒక భాగమైనటువంటి కామాన్ని జయించగలగడం అంటే ధర్మాన్ని ముందు పెట్టి మోక్షాన్ని లాస్ట్లో పెట్టారు, కామాన్ని అర్థాన్ని మధ్యలో పెట్టారు. దీన్ని మనం అర్థం చేసుకొని చేయాలి. కాబట్టి ఆ మూర్ఛత్వానికి మనం వెళ్ళగలుగుతున్నామా? అలా వెళ్ళగలుగుతుంటే కనుక ఆ సాధనా క్రమంలోనే మనం ఉన్నాం. కాబట్టి ముమూక్ష జనదావి నిజ డోలా శ్రీరంగ, మోక్ష మార్గాన్ని చూపండి, శ్రీరంగాన్ని దర్శింపజేయండి. అంటే శ్రీరంగనిలో బాబాని చూడడం, బాబాలో శ్రీరంగాన్ని చూడడం, ఆయన దర్శింపజేయండి. ఇక్కడ ఇంకొక విషయం కూడా శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, నాకు అవగాహన ఉన్నంత వరకు తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లి తండ్రి జన్మనిస్తారు, ఈ దేహం వచ్చింది వారి ద్వారా. ఆ తర్వాత జ్ఞానాన్ని ఇస్తాడు గురువు. ఆ జ్ఞానం ద్వారా మనం భగవంతుని తెలుసుకోగలం, భగవంతుని గుర్తించగలం. ఒక స్టెప్ ఇది. మరొక విషయం ఏంటంటే భగవంతుడే నీ గురువుని నీకు చూపిస్తాడు. ఇదొక, అంటే అవరోహణ క్రమం ఆరోహణ క్రమం అంటాం కదా. అంటే భగవంతుడే గురువును చూపించి ఆ గురువు దగ్గరికి వెళ్ళి తనను తెలుసుకునే మార్గాన్ని ఆయన చూపించడం, లేదు గురువే నీకు భగవంతుని, గురువు ఇచ్చినటువంటి సాధన ద్వారా భగవంతుడిని చూపించడం. నా దగ్గరికి వస్తే కనుక నేను గురువు ద్వారా భగవంతుని తెలుసుకున్నవాడిని కాదు, నా స్వీయ అనుభవం. భగవంతుని ద్వారా గురువు దగ్గరికి వచ్చిన వాడిని. అసలు భగవంతుడినే నమ్మేవాడిని కాదు. ఏదో కులదైవం అనేటువంటి ఒక ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామిని కొలిచేవాళ్ళం మా ఇల్లంతా కూడా, అదొకటి ఉంది. మరి నాకు బాబావారు పరిచయం అయినారు అంటే ముందు వెంకటేశ్వర స్వామి పరిచయం అయినారు, ఆ తర్వాత బాబావారు పరిచయం అయినారు. అంటే అర్థం, నన్ను ఆయన దగ్గరికి పంపించింది వెంకటేశ్వర స్వామి అని నేను నమ్ముతాను. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పంపించాడు బాబా దగ్గరికి, ఇప్పుడు బాబా ద్వారా ఆయన యొక్క ప్రభను తెలుసుకునేటువంటి ఒక జ్ఞానాన్ని బాబా ఇచ్చాడని నేను నమ్ముతాను. అంటే మళ్ళా చెప్తున్నా, గురువు ద్వారా దైవాన్ని తెలుసుకోవడం, దైవం పంపిస్తే గురువుని ఆశ్రయించడం, ఇది రెండు రకాలు, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి ఈ ముముక్షత్వాన్ని సాధించాలి అంటే కనుక ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చేసుకోవాలి. అయితే కామాన్ని జయించగలమా లేమా అంటే, మీరు శాస్త్రం సనాతన వాంగ్మయం ఏం చెప్తుందంటే కామాన్ని జయించవచ్చు. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి పదవి కోసం ఆయన తపస్సు మొదలుపెట్టాడు. మీకు విశ్వామిత్రుడు కథ తెలిసిందే కదా. ఆయన రాజు, క్షత్రియుడు. ఆయన ఒక పర్యాయం తన సైనికులతో వశిష్ఠుడు దగ్గరికి వెళ్తారు. వశిష్ఠ మహర్షి ఆయనకు ఆతిథ్యాన్ని ఇస్తాడు. అక్కడ నందిని అనేటువంటి ఒక గోమాత ఉంటుంది. ఆమె కామధేను యొక్క సంతానం, కామధేను యొక్క వారసురాలు నందిని అనేటువంటి గోమాత. ఆ గోమాత మహామహిమాన్వితురాలు. ఆమె సంకల్పం గోమాత ఆవు, ఆమె సంకల్పం చేత ఏమైనా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఒక ఆవు. మరి ఇంతమంది సైన్యం వచ్చారు, ఈయన మనకు ఆతిథ్యం ఇవ్వగలడా అని విశ్వామిత్రుడు సంశయిస్తూ ఉంటే, ఆ గోమాత యొక్క దివ్య మహిమ చేత అందరికీ షడ్రసోపేతమైనటువంటి భోజనాలు వశిష్ఠుడు పెట్టగలుగుతాడు. ఆశ్చర్యపోతాడు విశ్వామిత్రుడు. ఇది ఎలా సాధ్యమైంది అంటే తెలుసుకుంటాడు. గోమాత ఉంది, ఆమె కామధేను యొక్క వారసత్వం, ఆ నందిని అనేటువంటి ఆ గోమాత వల్ల వశిష్ఠుల వారికి ఇది సాధ్యమైంది అని తెలుసుకొని, అప్పుడు నాకు ఆ గోమాత కావాలి అని అంటాడు. వశిష్ఠుడు నిరాకరిస్తాడు, గోమాత నిరాకరిస్తుంది. ఆ తర్వాత యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో విశ్వామిత్రుడు ఓడిపోతాడు. అప్పుడు ఆయన అనుకుంటాడు, ఈ రాజసత్వం రాజరికం కన్నా ఈ బ్రహ్మర్షత్వమే ఎక్కువ.
నేను రాజునై ఉండి సాధించలేనిది ఒక ఋషిగా ఆయన సంపాదించాడు కదా, ఒక మహర్షిగా ఆయన సంపాదించాడు కదా, నాకన్నా ఆయన శక్తి ఎక్కువ కదా, కాబట్టి ఈ రాజు పదవి వద్దు, ఆ బ్రహ్మర్షి పదవే కావాలని ఆయన తపస్సు చేయడం మొదలు పెడతాడు. అంటే ఇప్పట్లాగా రాజర్షి అని మహర్షి అని పేర్లు తగిలించుకోవడం సాధ్యం కాదు కదా అప్పుడు. ఇప్పుడు ఎవరు ఇవ్వాల్సిన పని లేదు, ఏ తపస్సు చేయాల్సిన పని లేదు, మనకై మనం తగిలించుకోవచ్చు బిరుదులు. రాజర్షి, మహర్షి, బ్రహ్మర్షి మనమే తగిలించుకుంటాం. కానీ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అనే పదవిని పొందడానికి ఎంత ఘోరమైన తపస్సు చేశాడు అనేది కనుక మనం ఒకసారి చూస్తే, చరిత్రలో చదివితే, అంత కఠోర తపస్సు చేస్తే కానీ ఆయనకి ఆ పదవి రాలేదు, బ్రహ్మర్షి అనే పేరు రాలేదు, ట్యాగ్ రాలేదు. ఆ తర్వాత తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఆ తర్వాత మనకు తెలిసిందే, ఆ తపస్సు చేసే క్రమంలో ఆయన మీదకి ప్రయోగించబడినటువంటి ఆ రంభ ద్వారా, రంభ, ఊర్వశి, మేనక, ముందు మేనకా ప్రయోగం జరుగుతుంది కదా, ఆ తర్వాత ఆయన ఓడిపోతాడు. ఓడిపోయి ఆమె యొక్క మాయలో పడిపోతాడు. అంటే కామానికి వశుడవుతాడు. కామానికి వశుడైపోయి తపోభంగం జరిగిపోతుంది. కామాన్ని జయించలేకపోతాడు. ఆ తర్వాత తెలుసుకుంటాడు, అయ్యో పతనం అయిపోయినానే అని తెలుసుకొని మరలా 1000 సంవత్సరాలు కఠోర దీక్ష చేస్తే ఆ తర్వాత మరలా రంభ వస్తుంది. నేను మేనక రంభ కరెక్ట్గానే ఉపయోగించాను అనుకుంటున్నా. ముందు మేనక వస్తుంది, తర్వాత రంభ వస్తుంది. ఆ రంభని కోపంతో ఆయన బండగా మార్చేస్తాడు. అప్పుడు ఇంకా పతనం అవుతాడు, ఎందుకంటే కోపం ఇంకా ఉంది. మొదట కామం ఉంది, తర్వాత కోపం ఉంది. మరలా తప్పు తెలుసుకొని మరలా కఠోర దీక్ష చేసిన తర్వాత, ఆ తర్వాత చాలా ప్రక్రియలు జరిగిన తర్వాత ఆయనకి బ్రహ్మర్షి అనేటువంటి పదం. అంటే చివరికి వశిష్ఠ మహర్షి దగ్గర అహంకార రహితంగా ఈయన ఉన్నాడు అని ఆయన ద్వారా మెప్పు పొందేంత వరకు, ఆయన సర్టిఫికేట్ ఇచ్చేంత వరకు ఈయనకు ఆ బ్రహ్మర్షి పదవి రాదు. అంటే కామాన్ని జయించాడు. కామాన్ని జయించలేదా అంటే కుదరదు, జయించాడు. ఎంతోమంది మహర్షులు, గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు మహర్షులు ఉన్నారు మనకు. ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు సంసారాలు చేశారు, వారికి భార్యలు ఉన్నారు, వారికి పుత్రులు ఉన్నారు. మరి అది అంటే అర్థమేంటి? అది ధర్మకామం. ఇక్కడ కామం అంటే సాంసారిక సుఖం లేకపోవడం అనో, లేదా సాంగత్యం లేకపోవడం అనో, దాంపత్య సుఖానికి దూరంగా ఉండడమో కాదు. అలా దాంపత్యం చేసినటువంటి మహాత్ములు ఉన్నారు. ఇక్కడ కామం అనేది అధర్మకామం, ధర్మకామం. ధర్మయుతంగా కామాన్ని ఆయన ఆచరించడం, లేదా ఆనందించడం, అనుభవించడం తప్పేమీ కాదు, శాస్త్రం చెప్తుంది. ఆ తర్వాత నేను కామాన్ని జయించడానికి మీరు ఏదైనా ప్రాతిపదిక కావాలంటే కనుక మనం ప్రాక్టీస్ చేయాలి కదా. బాబావారు సాధించారు, సంతోషమే. జాలునియానంగ స్వస్వరూపి రహేదంగ ముముక్ష జనదావి నిజ డోలా శ్రీరంగ, డోలా శ్రీరంగ ఆరతి సాయి బాబా. కామాన్ని జయించావయ్యా, కాబట్టి మాకు కూడా ఆ ముముక్షత్వాన్ని సాధించేలాగా మమ్మల్ని కూడా నడిపించి ఆ పాండురంగడి యొక్క దర్శనాన్ని మాకు ఇప్పించు అన్నాడు కదా. మరి జయించాలంటే ఏం చేయాలి? మొట్టమొదట కామాన్ని జయించడానికి లేదా కోరికల్ని జయించడానికి మొట్టమొదట ఉండవలసింది ఆధ్యాత్మిక చింతన. మీరు ఆధ్యాత్మిక చింతన అనేది లేకుండా కోరికల్ని అసలు జయించడం కాదు కదా, వాటి గురించి ఆలోచించడం కూడా సాధ్యం కాదు. ఉదాహరణకి, ఈ కోరికల వల్ల నాకు హాని జరుగుతుంది, ఈ కోరికల వల్లే నాకు ఈ కష్టాలు వచ్చాయి, ఈ కోరికలు లేకపోతే కనుక నేను ఆనందంగా ఉండేవాడిని అనేటువంటి అసలు ఎరుక ఎక్కడి నుంచి వస్తుంది? ఆధ్యాత్మిక చింతన లేకుంటే. ఆధ్యాత్మిక చింతన అనేది లేకుండా ఉన్నట్లయితే నీకు ఆ ఎరుక వచ్చే అవకాశమే లేదు కదా. కాబట్టి ఆధ్యాత్మిక చింతన వల్ల ఏం తెలుస్తుంది? ఇది తప్పు, ఇది ఒప్పు అనేటువంటి తెలుస్తుంది. ఇది శాశ్వతం, ఇది అశాశ్వతం అనేటువంటిది తెలుస్తుంది. మరి తప్పు ఒప్పు తెలియకుండా ప్రవర్తించే వాళ్ళు ఈ సమాజంలో 170% మంది పైగా ఉన్నారు. ఇది తప్పు, ఇది ఒప్పు అని. మరి ఇది తప్పు అని తెలిసినా కూడా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది ఒప్పు అని తెలిసినా కూడా చేయలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అదే కదా మనకు దుర్యోధనుడు అన్నది కూడా. దుర్యోధనుడితో, అయ్యా నువ్వు రారాజువి, నువ్వు పాండవులతో సమానంగా ఒకే గురువు దగ్గర విద్యలు నేర్చిన వాడివి, మరి నీకెందుకని ఆ దుర్బుద్ధి పుడుతూ ఉంది? ద్రౌపదిని అవమానించాల్సిన దుర్బుద్ధి, లేదా వారి భాగాన్ని పంచి ఇవ్వకుండా ఉండాలన్నటువంటి దుర్బుద్ధి ఎందుకు పుడుతుందని అడిగినప్పుడు
జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. అయ్యా నాకు ధర్మం ఏంటో తెలుసు, ఆచరించలేకపోతున్నాను. నాకు అధర్మం ఏంటో కూడా తెలుసు, కానీ విడిచిపెట్టలేకపోతున్నాను. మరి ఎందుకని అలా జరుగుతుంది? ఎందుకు అంటే కనుక ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అన్నటువంటి ఆ క్లారిటీ, స్పష్టత లేదు, ఆధ్యాత్మిక చింతన లేదు. ఆయన ఎదురుగా ఉన్నా కూడా శ్రీకృష్ణ భగవానుడిని ఆయన భగవంతుడు నమ్మలేనటువంటి స్థితి. భగవంతుడు నమ్మలేకపోయాడు కదా ఆయన. అందువల్ల సాయిబంధులారా, భగవత్ చింతన అనేది కామాన్ని జయించడానికి మొదటి మెట్టు. ఎందుకు? భగవత్ చింతన వల్లనే ఏది తప్పు ఏది ఒప్పు, ఏది ధర్మం ఏది అధర్మం అనేది తెలుస్తుంది. ఉదాహరణకి ధర్మం అనే పదానికి మనం ఇచ్చే నిర్వచనం ఏంటి? ధర్మం అనే పదం అంటే ఏదైతే చెయ్యమని శాస్త్రం చెప్పిందో, వేదాలు చెప్పాయో అది ధర్మం. ఏదైతే చెయ్యకూడదని వేదాలు చెప్పాయో, శాస్త్రం చెప్పిందో అది అధర్మం. ఇక్కడ మీరు ఒక చిన్న పాయింట్ లాజిక్ని పట్టుకుంటే, నేను ధర్మబద్ధంగా ఉన్నానా లేదా అని అంటే ఆ ధర్మం ఏంటో నాకు తెలియాలి కదా. ఉదాహరణకి రోడ్డు మీద నా ఇష్టం వచ్చినట్టు నడుస్తాను అన్నారనుకోండి. నా ఇష్టం వచ్చినట్టు నడుస్తానండి రోడ్డు మీద అంటే అప్పుడేమంటారు? ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయండి అంటారు. ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. అప్పుడు ఆ ట్రాఫిక్ రూల్స్ చెప్తారు నీకు. రోడ్డుకి ఎడమ వైపు నడవాలి, లేదా జీబ్రా క్రాసింగ్ దగ్గరే నువ్వు దాటాలి. ఎవరు చెప్పారు? చట్టం చెప్పింది. చట్టం చెప్పింది. ఒకవేళ నీకు తెలియకపోతే చెప్తారు, ఇలా ఉండాలండి, ఇది చట్టం అండి అని చెప్తారు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఇది చెయ్యాలి, ఇది చేయకూడదని చట్టం చెప్తా ఉంది, ఇలా ప్రవర్తించాలని రాజ్యాంగం చెప్తా ఉంది. అదేవిధంగా ఒక భక్తుడు ఇలా ఉండాలని వేదం చెప్తా ఉంది. ఆ వేదం చెప్తా ఉంది ఇలా ఉండాలి, ఇలా ఉండాలని. ధర్మం చెప్తా ఉంది, స్మృతులు చెప్తూ ఉన్నాయి. మరి అది తెలియకుండా, ఆ జ్ఞానం అన్నది లేకుండా మనం ఉండలేము, మనం చేయలేము. అసలు ఏది అధర్మం కూడా తెలియదు. అది తెలియాలంటే భగవత్ చింతన ప్రాథమికంగా ఉండాల్సిందే. భగవంతుడిని నమ్మడం, భగవద్ గ్రంథాలను చదవడం, గ్రంథాల పారాయణ చేయడం ఇదంతా ఉండాల్సిందే. రెండవది, ఇంద్రియ నిగ్రహం లేకుండా కోరికలు జయించడం సాధ్యం కాదు. ఇంద్రియ నిగ్రహం, మన జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిగ్రహించాలి. ఇది అంత సులభమా అండి? అనుకున్నంత సులభమా ఇంద్రియాలను జయించేయడం? అది అంత సులభం కాదు. అంత సులభం అయితే కనుక ఎంతో అద్భుతంగా ఉండేది సమాజం. కాబట్టి ఇది చూడకూడదు అంటే చూస్తున్నాం, ఇది వినకూడదు అంటే వింటున్నాం, ఇది తినకూడదు అంటే తింటున్నాం, ఇది మాట్లాడకూడదు అంటే మాట్లాడుతున్నాం, ఇలా ప్రవర్తించకూడదంటే ప్రవర్తిస్తున్నాం. అంటే నాకు తెలియక చేశానండి అనేది లేదు. ఉదాహరణకి మీరు సెంట్రల్ జైలుకి అలాంటి వెళ్ళినప్పుడు కన్నా ఖైదీలతో మాట్లాడే అవకాశం ఉంటే, నాకు అవకాశం ఉండింది కాబట్టి నేను మాట్లాడాను. నేను క్లాసులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, ట్రైనర్గా వెళ్ళినప్పుడు కొంత అవకాశం ఉంటుంది. వాళ్ళల్లో నాకు తెలియక చేశానండి, ఆవేశంతో చేశానండి, పొరపాటు చేశానండి ఆయన అనే వాళ్ళ శాతం చాలా తక్కువ. నేను కావాలని చేశానండి, ఇది రైటే, నేను చేయడం రైటే అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. తెలియక చేసిన వాళ్ళ శాతం చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు మనం పర్సనల్గా మాట్లాడినప్పుడు, వ్యక్తిగతంగా. కాబట్టి భగవత్ చింతన ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, గురువు యొక్క సాంగత్యం ఉండాలి. సద్గురువు యొక్క సాంగత్యం లేకుండా కామాన్ని జయించడం సాధ్యం కాదు. మరి ఎందుకని బాబావారి హారతుల్లో దీన్ని పెట్టారు అంటే కనుక, అయ్యా ఎందుకు మా ముముక్షత్వాన్ని ప్రసాదించు అని ఎందుకు అడుగుతున్నారంటే, కామాన్ని నువ్వు జయించావు, మేము కూడా జయించేలాగా చేయి బాబా అని ఎందుకు అంటున్నారంటే, అలా చేయగలిగిన వాడు సద్గురువు మాత్రమే. సద్గురువు మాత్రమే నిన్ను ఆ మార్గంలో నడిపించగలడు. అజ్ఞానాన్ని తొలగించాలంటే దానికి ఒకటే ఒక విరుగుడు జ్ఞానమే. ఇదంతా జ్ఞానం అజ్ఞానం అనుకుంటే కనుక, ఈ కోరికలతో కొట్టుమిట్టాడడం ఇదంతా అజ్ఞానం అనుకుంటే కనుక, ఆ అజ్ఞానాన్ని పోగొట్టగలిగింది జ్ఞానం మాత్రమే. ఆ జ్ఞానాన్ని ప్రసాదించగలిగింది కేవలం సద్గురువు మాత్రమే. ఇంకొక అవకాశం లేదు. భ్రాంతిని పోగొట్టాలంటే నిజం తెలియాలి. మనకు రజ్జు సర్ప భ్రాంతి అని ఉంది. మనకు రజ్జు సర్ప భ్రాంతి అంటే తాడును చూసి మనం పాముగా భ్రమించడం. ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తారు అందరూ. తాడును చూసాము, దాన్ని పాముగా భ్రమించాం. అక్కడ పాము లేదు, కానీ పాము ఉందని అనుకున్నాం. అలా పాము ఉంది అని అనుకోవడానికి దోహదపడింది ఆడొక తాడు ఉంది. కాబట్టి
ఆ తాడు అని తెలుసుకోగలగడం ఎలా సాధ్యమవుతుందంటే, నీకు ఏదైతే భ్రాంతిగా ఉందో ఆ భ్రాంతి విడిపోయినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. అంటే దగ్గరికి వెళ్ళాలి, దాన్ని చూడాలి. చీకట్లో అది పాములాగా అనిపించింది, కానీ దాని మీద ఒక వెలుగును నువ్వు ప్రసరించినప్పుడు ఆ వెలుగు ఏం చేసింది, దాని యొక్క నిజస్వరూపాన్ని మనకు చూపించింది. చీకట్లో తాడు పాములాగా కనిపించింది. పాములాగా కనిపించడానికి కారణం అది తాడు కాబట్టి కాదు, చీకటి కాబట్టి. నేను మరలా చెప్తున్నా, అది తాడు కాబట్టి, అయ్యా అది తాడు ఇలా ఉంది కాబట్టి అలా అనిపించింది కాదు, అది చీకట్లో ఉంది కాబట్టి, స్పష్టత లేదు కాబట్టి. ఆ స్పష్టత వచ్చిన తర్వాత దాని యొక్క నిజస్వరూపం తెలిసింది. ఇది తాడు. అనవసరంగా ఈ తాడును చూసి నేను పాముగా భ్రమ చెందాను. తాడుగా భ్రమించినందువల్ల, పాముగా భ్రమించినందువల్ల ఏ ఏ అవలక్షణాలు, ఏ ఏ వికల్పాలు అయితే నాలో కలగాలో అవన్నీ కలిగాయి. కాబట్టి ఖచ్చితంగా దాని యొక్క వాస్తవ రూపం తెలియాలి అంటే వెలుగు ప్రసరించాల్సిందే. అప్పటి వరకు నీ ఊహాగానాలే, అది తాడు అయ్యి ఉంటుందా, లేదా ఇంకేదన్నా అయ్యి ఉంటుందా, అది ఇది ఏది మాట్లాడుకున్నా నీకు స్పష్టత రాదు. ఎప్పుడు వస్తుందంటే ఆడ వెలుగు ప్రసరించినప్పుడు మాత్రమే వస్తుంది. ఆ వెలుగే గురువు అందించేటువంటి ఉపదేశ జ్ఞానం. ఆ గురువు అందించేటువంటి ఉపదేశ జ్ఞానం అందితే కానీ ఆ భ్రాంతి విడిపోయే అవకాశం లేదు. ఆ భ్రాంతి విడిపోతే కానీ నీకు ఆ కామం పట్ల, ఆ ధనం పట్ల ఉన్న వ్యామోహం పోయే అవకాశమే లేదు. అందువలనే ఆ ముముక్షత్వ స్థాయికి వెళ్ళాలంటే బాబా నువ్వు అనుగ్రహించవలసిందే. ఆ దేవుడి యొక్క దర్శనం కావాలి అంటే, ఆ పాండురంగుని యొక్క దర్శనం కావాలంటే నీ ద్వారా సాధ్యమవుతుంది తప్ప మాకు మాత్రం అది సాధ్యం కాదు. మా వల్ల సాధ్యం కాదు, మా వల్ల మాత్రమే సాధ్యం కాదు. మళ్ళీ మా వల్ల సాధ్యం కాదంటే కుదరదు. సాధన చేయాల్సింది నువ్వే కదా, సాధన చేయాల్సింది నువ్వే. కాబట్టి మా వల్ల మాత్రమే సాధ్యం కాదు, నీ యొక్క మార్గనిర్దేశకం లేకుండా అది మాకు వీలు పడదు అని చెప్పి అడిగేటువంటి అద్భుతమైనటువంటి భావనే ఆ 2 లైన్ల యొక్క సారాంశం. జాలునియానంగ స్వస్వరూపి రహేదంగ ముముక్ష జనదావి నిజ డోలా శ్రీరంగ, డోలా శ్రీరంగ ఆరతి సాయి బాబా. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి భావన ఇందులో దాగుందో చూడండి. భగవంతుని యొక్క దర్శనం ఇప్పించగలిగేది ఎవరు అంటే కనుక సద్గురువు మాత్రమే అనేది స్పష్టత ఉంది. నీలో ఉన్నటువంటి కామ వికారాన్ని పోగొట్టగలిగి నీ నిజ స్థితిని తెలియజేసేటువంటి అవకాశం ఎవరిస్తారు అంటే కనుక కేవలం బాబావారు మాత్రమే ఇస్తారు, ఇంకొకరు ఇచ్చే అవకాశం లేదు. మరి సచ్చరిత్రలో ఉండేటువంటి అనేక ఉదాహరణలు ఏం చెప్తాయి మనకు. ఉదాహరణ చూడండి, నానా చందోర్కర్ చావడిలో ఉన్నాడు, మసీదులో ఉన్నాడు. ముస్లిం స్త్రీలు వచ్చారు, గోషా స్త్రీలు, మనకు తెలిసిన ఎగ్జాంపులే కదా. గోషా స్త్రీలు వచ్చారు, బాబా దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. బాబా దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వంగినప్పుడు ఆమె యొక్క ఆ గోష వస్త్రం తొలగింది. తొలగిన వెంటనే ఆమె యొక్క అందమైనటువంటి ముఖం నానా చందోర్కర్ కంటపడింది. ఆ తర్వాత ఆమె వెళ్ళిపోతూ ఉంటే ఆ అందాన్ని చూడడానికి పదే పదే ఆమెను చూడడానికి ఈయన ప్రయత్నం చేశాడు. అంటే ఆ అందానికి ఆకర్షితుడైనాడు. మరి ఎవరు ఆకర్షితుడైనాడు? నానాసాహెబ్ చందోర్కర్. సామాన్యుడా నానాసాహెబ్ చందోర్కర్? బాబా సేవలో నిరంతరం పరితపించిన వాడు, బాబా దగ్గరికి అనేక మంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి భక్తులను తీసుకొచ్చినటువంటి వాడు. మీకు తెలుసు కదా, రైల్వే స్టేషన్లో 1 గంట సమయం ఉంది రైలు రావడానికి. అంటే ఈ గంట సమయంలో ఏ భక్తుడిని కలిసి బాబా దగ్గరికి పంపిద్దామని ఆలోచించినటువంటి గొప్పవాడు. ఎవరిని పిలిచి పంపిద్దాం, ఈలోగా వెళ్ళి మాట్లాడొద్దాం, అయ్యా మీరు వెళ్ళండి బాబాని దర్శించుకోండి అని చెప్పగలిగినటువంటి గొప్ప స్థాయి ఉన్నటువంటి నానాసాహెబ్ చందోర్కర్. మరి ఆయనకే వికారం కలిగింది. వికారం కలిగినప్పుడు ఏమైంది? బాబావారు వెంటనే ఒక అద్భుతమైన బోధ చేశారు. సచ్చరిత్రలో ఉంది కదా అద్భుతమైన బోధ. దాన్ని అర్థం చేసుకోవడం అంత సామాన్యం కాదు. దాన్ని అర్థం చేసుకుంటే బాబా యొక్క లోతు ఏంటో తెలుస్తుంది, ఆయన యొక్క తత్వ లోతు ఏంటో తెలుస్తుంది. అందువల్ల ఆ వికారాన్ని అప్పటికప్పుడే వారు అలా వెళ్ళినప్పుడే వెంటనే, అంటే సటకాతో కొట్టినట్టే బోధ చేసి ఆ వికారాన్ని తొలగేటట్లు చేశాడు. అంటే అర్థం ఏంటి? ఒక
ఆమెను మరలా తిరిగి తిరిగి చూడాలనేటువంటి ఒక కోరికని బాబావారు అణిచేశారు. ఈ విధంగా మనం పరిశీలిస్తూ పోతే అనేక మంది భక్తులలో ఉన్నటువంటి వికారాలని బాబావారు తన బోధ ద్వారా, తను సృష్టించినటువంటి సంఘటనల ద్వారా ఆయన పోగొట్టాడు. సద్గురువుని నమ్మితే వచ్చేటువంటి ఫలితం చాలా రకాలుగా అనుకుంటాం, కానీ కోరికలు తీరుతాయి, కష్టాలు తీరుతాయి అనుకుంటాం, కానీ వాస్తవంగా సద్గురువు నుంచి మనం పొందవలసినటువంటి మహాప్రయోజనం ఏదైనా ఉందంటే అదేంటంటే కనుక మన అంతర్మదనం, అంతర్ముఖత, అంతఃశుద్ధి. ముందు నేనేంటి, నేను ఎలా ఉన్నాను, నేను ఎలా జీవిస్తున్నాను, నేను సరిగ్గానే ఉన్నానా, అసలు ఇలా ఉండొచ్చా, ఇలా ఉండకూడదా, ఈ అంతర్మదనం జరగాలి. అంతర్మదనం జరిగిన తర్వాత మనల్ని మనం పోస్ట్ మార్టం చేసుకున్న తర్వాత, మనల్ని మనం పరిశీలించుకున్న తర్వాత, మనం బాబాని పాదాలు పట్టుకున్నట్లయితే, ఆ సద్గురు కృప మన మీద కలిగినట్లయితే అప్పుడు మన లోపాలు మనకు తెలుస్తాయి. జ్ఞాన దృష్టి లేకుండా లోపాలు తెలియవు. నా లోపం నాకు తెలియదు, మీకు తెలుస్తుంది. నా లోపం నాకు తెలిసింది అంటే నాకు జ్ఞాన దృష్టి వచ్చిందని. నా లోపం నాకు తెలియడం లేదంటే నేను ఇంకా అజ్ఞానంలోనే ఉన్నానని. వాస్తవానికి మన లోపాలు మనకు తెలియవు. సద్గురువు యొక్క కృప మనకుంటే మనకు జరిగే ప్రయోజనం ఏంటంటే మన లోపాలు మనకు తెలుస్తాయి. ఇంతకు మించిన ప్రయోజనం లేదు. మన లోపాలు మనకు తెలిస్తే మన జీవన విధానం మారిపోతుంది. ఎందుకంటే ఆ లోపాల వల్ల మాత్రమే మన జీవితం అధోగతి పాలవుతుంది, మనశ్శాంతి పోతుంది, అలజడి వస్తుంది జీవితంలో. నా జీవితంలో అలజడి వచ్చింది అంటే నాలో ఉండే ఏదో ఒక లోపం కారణమై ఉంటుంది. మీరు బాగా ఆలోచించండి. మనం ఆల్రెడీ 40, 50, 60 ఏళ్ళకు వచ్చేసిన వాళ్ళం అందరం కూడా మన జీవితాన్ని వెనక నుంచి పరిశీలించుకుంటూ వస్తే, ఆత్మ పరిశీలన చేస్తే ఖచ్చితంగా మనలో ఉన్న ఏదో ఒక లోపం మన అలజడికి కారణమై ఉంటుంది. మరి ఆ లోపం అన్ని సంవత్సరాలు ఎందుకు కొనసాగింది అంటే ఆధ్యాత్మిక చింతన లేకపోవడం, సద్గురు యొక్క కృప మన మీద లేకపోవడం. నేను బలంగా నమ్ముతున్నాను. ఎంత బలంగా నమ్ముతున్నానంటే 84 లక్షల రకాల జీవరాశుల్లో మనం ఒక ప్రత్యేకమైన జీవిగా చెప్తుంటే ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం మనకు తెలిసి ఉంటుంది. నేను మరలా చెప్తున్నా, ఆత్మకు చావు లేదు, మరలా వస్తాం, సంతోషం, కానీ మనకు తెలియదు. ఉదాహరణకి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత, ఆ దేహాన్ని కాల్చిన తర్వాత, బూడిద చేసిన తర్వాత ఆత్మ మరొక దేహాన్ని ధరిస్తే అది బాగానే ఉంది వినడానికి, కానీ ఈ రూపం మరలా రాదు, ఈ బంధాలు మరలా ఉండవు, ఆ వచ్చినటువంటి కొత్త దేహానికి ఈ దేహానికి లింక్ తెలియదు. అందువల్ల అది అనవసరం. దాని గురించిన చర్చ నాకైతే అనవసరం. అది ఇప్పుడు నేనేమంటానంటే, ఈ దేహంతో ఈ ఒక్క జన్మే ఉంది, ఈ ఒక్క జన్మలోనే నేను తరించాలని కదా మనం ఆధ్యాత్మిక చింతనలో చెప్తున్నాం. అదేవిధంగా ఈ ఒక్క జన్మనే ఇన్ని కష్టాలమయం చేసుకుంటే ఇంకెక్కడ ఆనందం? ఈ కష్టాలతో, ఈ టెన్షన్లతో, ఈ ఒత్తిడితోనే చనిపోవడమా అదే జీవితం? కాదు కదా. అందుకోసం కాదు కదా మనం పుట్టింది. కాబట్టి 24 గంటలు ఏదో ఒక టెన్షను, ఏదో ఒకటి. ఇప్పుడు గమనించండి, మీరు కావాలంటే మన అందరి జీవితాల్లో ఏవో కొంతమంది ముక్తులకు తప్ప, కొంతమందికి తప్ప మిగిలిన వాళ్ళందరికీ అదేమి సాఫీ జీవితం ఏం కాదు. సాఫీగా జీవితం ఉందంటే నేను నమ్మను. వారి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఎంత చెట్టుకు అంత గాలి అంటాం కదా, వారి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి వారికి ఉన్నటువంటి సమస్యలని వాళ్ళు ఖచ్చితంగా ఎలా తీర్చుకోవాలి అంటే గనక, ఖచ్చితంగా బాబావారు అందించినటువంటి, సద్గురువు అందించినటువంటి ఆ జ్ఞానం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి సాయి బంధువులారా, బాబా ఇచ్చే ప్రయోజనం ప్రశాంతత, బాబా ఇచ్చే ప్రయోజనం నిశ్చలత్వం, బాబా ఇచ్చేటువంటి ప్రయోజనం అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి జీవితం. ఇవి మాత్రమే పరమార్థాలుగా నేనైతే భావిస్తాను. కాబట్టి ఈరోజు ఇంకొక 2 లైన్లు మాట్లాడుకున్నాం. మనకు అనిపిస్తుంది ఈ విధంగా మనం ఒక గంటకి 2 లైన్లు మాట్లాడుకుంటూ పోతే ఈ హారతలు ఎప్పటికయ్యేది అనేటువంటి అనుమానం రావచ్చేమో కొంతమందికి. కానీ వాస్తవానికి ఈ విధంగా మనం విశ్లేషించుకుంటూ వెళ్ళి, ఈ విశ్లేషణ మరలా మీరు ఇంకొకసారి కానీ వినగలిగితే, ఇంకా మెరుగ్గా మీరు ఆలోచించగలిగితే, అంటే నేను చెప్పిందే ఫైనల్ అని కాదు కదా,
ఇంకాస్త మెరుగ్గా మీరు ఆలోచించగలిగితే, ఇంకాస్త అధ్యయనం చేయగలిగితే, ఇక జీవితంలో ఆ 2 లైన్లు మీరు మర్చిపోయే అవకాశం ఉండదు ఖచ్చితంగా. కాబట్టి ఇది గుర్తుపెట్టుకున్నట్లయితే మనం మళ్ళా నెక్స్ట్ బుధవారం మీకు మెసేజ్ వస్తుంది. ఆ బుధవారం వచ్చే మెసేజ్ని బట్టి మీరు జాయిన్ కావచ్చు. బుధవారం ఉంటే కనుక దీని కంటిన్యూషను మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఎంతవరకైతే ఆరతుల్లో సెకండ్ ఎపిసోడ్లో చెప్పుకున్నామంటే, మొదటి ఎపిసోడ్లో ఆరతి సాయి బాబా సౌఖ్యదాతార జీవ చరణార జతాలి ద్యావదాస విసావ భక్త విసావ ఆరతి సాయి బాబా జాలునియానంగ స్వస్వరూపి రహేదంగ ముముక్ష జనదావి నిజ డోలా శ్రీరంగ డోలా శ్రీరంగ ఆరతి సాయి బాబా. ఇక్కడ వరకు మనం ఈ 2 ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. దయచేసి మరొక్కసారి అవకాశం ఉంటే కనుక, ఇది మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మీరు దీన్ని వినండి. మీ ఛానల్స్లో, మీ గ్రూపుల్లో దీన్ని షేర్ చేయండి. మీరు ఇంకా దీనికి సంబంధించి ఇంకేదన్నా అనుమానాలు, సందేహాలు లేదా ఇంకేదైనా తెలుసుకోవాలనిపిస్తే కనుక మీరు మెసేజ్ల్లో చెప్పమని చెప్తున్నాను. కానీ ఎక్కువ మందికి సందేహాలు లేనట్టే నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి సాయి బంధువులారా, బాబావారు ఇచ్చినటువంటి ఈ విలువైనటువంటి అవకాశాన్ని, ఈ సమయాన్ని మనం వినియోగించుకున్నాం. మరలా మనం బుధవారం కలుసుకునే ప్రయత్నం చేద్దాం బాబావారి యొక్క ఆశీర్వాదంతో. మరలా మీరు ప్రతిరోజు 4 హారతులు మీ ఇంట్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. హారతులు మనం ఈ పూర్తయ్యే లోపలైనా సరే 4 హారతులు ఇంట్లో పెట్టడానికి అవకాశం ఉంటే చూడండి. మేము ప్రారంభించాం చాలా కాలం నుంచి. ఇప్పుడు కూడా సాధ్యమైనంత వరకు మా ఇంట్లో 4 హారతులు, ఒకవేళ పనుల్లో ఉన్నా కూడా వాటి మీద దృష్టి పెట్టి వింటూ పనులు చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. మీరు కూడా హారతులు పాడండి, నేర్చుకోండి. మరొక్కసారి హారతులకు సంబంధించి సాధన చేయాల్సిందిగా కోరుకుంటూ, ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై, సాయినాథ్ మహారాజ్ కీ జై, సాయినాథ్ మహారాజ్ కీ జై. స్వస్తి.